Hello friends, welcome to our channel. Let's start our video storytelling with art of ముగ్గులు. ఇక సీన్కి వచ్చేస్తే విక్కీ వాళ్ళ ఇంట్లో లింగం మాత్రమే వాళ్ళ పని మనిషితో మాట్లాడుతూ ఉంటాడు. అసలు నేను ఏ పనినైనా కూడా ఇట్లా నార్మల్గా చేసేస్తా తెలుసా, ఎంతటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ వెతుకుతా తెలుసా అనేసి కూతురికి వస్తూ ఉంటాడు. అంతలో వాళ్ళ పని మనిషి మాత్రం అవునా, అయితే ఇప్పుడు ఇంట్లో ఒక ప్రాబ్లం నడుస్తుంది కదా, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అనేసి అనడంతో లింగం వెంటనే దమయంతి దగ్గరికి వెళ్ళి, ఏంటి మేడం ఎందుకు ఇలా ఉన్నారు అందరూ, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, విక్రమ్ కృష్ణ గారు ప్రియాని ఒప్పుకోలేదు అంతే కదా, నేను ఒప్పిస్తా విక్రమ్ సార్ని అనేసి అంటూ ఉంటే దమయంతి మాత్రం లింగం అవతలికి వెళ్ళు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దమయంతి మాటలు పట్టించుకోకుండా లింగం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండగా దమయంతికి కోపం వచ్చి వెంటనే చెంప మీద ఒకటేస్తుంది. దీంతో లింగం ఒక్కసారిగా వంట రూమ్లోకి వెళ్ళి పడతాడు. పని మనిషి మాత్రం సార్ లింగం సార్ మీకు చాలా వాల్యూ ఉందండి ఈ ఇంట్లో అనేసి అని అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అంతలో సీన్కి వచ్చేసి విక్కీ మరియు రాధ ఇద్దరు కూడా పోలీస్ జీప్లో వచ్చేస్తారు. ఇంటికి రాగానే ఇద్దరు కూడా ఇంటికి లోపలికి వస్తుంటే అందరూ కూడా వాళ్ళ దగ్గరికి గుమ్మం దగ్గరికి వెళ్తారు. వెళ్ళగానే ప్రియా వెళ్తూ ఉండగా దమయంతి ప్రియాని ఆపుతూ ఉంటుంది. కుటుంబం అంతా కూడా గుమ్మం దగ్గరికి వెళ్తారు. ఎవర్రా నువ్వు, ఎక్కడికి వచ్చావు అనేసి అనగానే ఇది నా ఇల్లు అనేసి విక్రమ్ అంటూ ఉంటాడు. దీంతో ఇల్లు అంటే ఒక పైకప్పు మాత్రమే ఉండటం కాదురా, ఇంటికి ఒక గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని కాపాడే వాళ్ళే ఇంట్లో ఉండాలి, అసలు తను ఎవరు ఈ ఇంట్లోకి రావటానికి అనేసి రామచంద్రయ్య అంటూ ఉంటాడు. రామచంద్రయ్య ఇల్లు అంటే ఇంట్లో అమ్మ నాన్న అందరూ ఉంటారు రా, నువ్వు ఎవరికైనా గౌరవం ఇచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నావా, అసలు ఎవరు లేనట్టు పెళ్లి చేసుకున్నావు, నీకెందుకురా ఇంతగానం అనేసి మాట్లాడుతూ ఉంటాడు. విక్కీ సైలెంట్గా ఉంటాడు. అంతలో రామచంద్రయ్య అసలు తను ఇంట్లో అడుగు పెట్టే ప్రసక్తి లేదు, తను ఎవరో మనం ఎవరమో, అసలు తన ఇంటి కూడలే కాదు, ఇలాంటి కూతురు అసలు ఎవరు పుట్టిందో కానీ అసలు ఇలాంటి కూతురే ఉండకూడదు, అమ్మ నువ్వు నన్ను కాపాడినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను, ఇలాంటి కూతురు ఉండాలనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఒక కుటుంబంలో చిచ్చు పెట్టావు, అందరినీ బాధ పెట్టావు, కానీ నీలాంటి కూతురు నేను అసలు ఉండాలనుకోవట్లేదు అనేసి కనడంతో రామచంద్రయ్య మాటలకి రాధ మాత్రం పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతలో విక్కీ మాత్రం మమ్మల్ని ఆహ్వానించండి, కోడలికి ఆహ్వానించే పద్ధతి ఇదేనా అనేసి కనడంతో సునంద ఎవర్రా కోడలు, దాడిన పోని అందరినీ కూడా తీసుకొచ్చి కోడలంటే ఎవరు ఒప్పుకుంటారు, నీకు ఇష్టం వచ్చినట్టు మెడలో ఒక తాళేసి దండలు మార్చుకొని ఇంట్లోకి తీసుకొస్తా అంటే అది పెళ్ళవుతుందా, అసలు ఈ కుటుంబం అంతా ఒప్పుకుంది అది పెళ్ళనే అవ్వనే అవ్వదు అనేసి అంటూ ఉంటుంది. అంతలో వాళ్ళ బామ్మ కూడా అసలు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో నాకు అర్థం అవ్వట్లేదు, నీ మీద ఏం కూర్చుందో అర్థం అవ్వట్లేదు, అసలు దీన్ని అనేసి కనగానే మర్యాద ఇవ్వండి ప్లీజ్, తను నా భార్య, నేను తాళి కట్టి నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను, నా మీద నమ్మకంతో ఇంటికి వచ్చింది, తన గౌరవం ఇవ్వడం మీ అందరి బాధ్యత అనేసి విక్కీ అంటూ ఉంటే ఎవరికి రా గౌరవం, ఇంట్లో అందరినీ బాధ పెట్టి అందరూ కూడా మంటల్లో తండ్రి ఓ తల్లి ప్రియా అందరూ ఎంతగానో బాధపడుతున్నారో నీకు తెలియదా, అందరినీ బాధ పెట్టి దీన్ని తీసుకొచ్చి మీకు గౌరవం కావాలా అనేసి వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది. విక్కీ మరియు రాధా ఇద్దరు కూడా బాధపడుతూ అక్కడే నిల్చుంటారు కడపకడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.